హాయ్ అందరికీ. మనం రోజూ వాడే వైఫై, సెల్ ఫోన్ లేదా సింపుల్ రేడియో లోపల దాదాపు 100 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన టెక్నాలజీ దాగి ఉంది. దాని పేరే సూపర్ హెటెరోడైన్ రిసీవర్. దాని వెనుకున్న కథేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. రేడియోలో స్టేషన్ మార్చేటప్పుడు అంటే ట్యూనింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ ఒక్క స్టేషన్ వాయిసే క్లియర్గా ఎలా వస్తోంది? మిగతా స్టేషన్ల సౌండ్ ఎందుకు రాదు? దీని వెనుక ఉన్న హియో సూపర్ హెటెరోడైన్ రిసీవర్. దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. రేడియో కొత్తగా కనిపెట్టిన రోజుల్లో ఇంజనీర్లు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. గాలిలో ప్రయాణించే సిగ్నల్స్ ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ లాంటివి. ఆ గందరగోళంలోంచి మనకు కావాల్సిన ఒక్క సిగ్నల్ని వేరుచేయడం ఎలా? అదే అసలు సమస్య. బేసిక్గా ఒక మంచి రిసీవర్కు 2 ముఖ్యమైన క్వాలిటీస్ ఉండాలి. ఒకటి సెలెక్టివిటీ, అంటే పక్క స్టేషన్ల గోల లేకుండా మనకు కావాల్సిందాన్ని మాత్రమే పట్టుకోవడం. రెండోది సెన్సిటివిటీ, అంటే చాలా వీక్గా ఉన్న సిగ్నల్ను కూడా పట్టుకోగలగడం. కాని అసలు చిక్కల్లా ఏంటంటే ఈ రెండింటినీ ఒకేసారి సాధించడం చాలా కష్టం. ఒకటి పెంచితే రెండోది తగ్గిపోయేది. ఈ సూపర్ హెటెరోడైన్ రాకముందు ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే టీఆర్ఎఫ్ రిసీవర్లు వాడేవారు. వాటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సెలెక్టివిటీ చాలా తక్కువ, అంటే పక్క స్టేషన్లు కూడా కలిసిపోయేవి. అన్ని ఫ్రీక్వెన్సీల దగ్గర ఒకే రకమైన పర్ఫార్మెన్స్ ఉండేది కాదు. పైగా సర్క్యూట్ అన్స్టేబుల్గా ఉండేది. వీటన్నిటికీ ఒకే ఒక్క తెలివైన పరిష్కారం కావాల్సొచ్చింది. అదే సూపర్ హెటెరోడైన్. అప్పుడే రేడియో డిజైన్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఆలోచనొచ్చింది: ఫ్రీక్వెన్సీని మార్చడం. ఆ విప్లవాత్మకమైన ఆలోచన ఇదే. మనం ఏ స్టేషన్ వినాలనుకున్నా ఆ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ను యాంటెనా నుండి తీసుకుని దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా సులువైన ఒకే ఒక మధ్యస్థ ఫ్రీక్వెన్సీకి, అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ ఐఎఫ్కి మార్చేయడం. ఇదే సూపర్ హెటెరోడైనింగ్ వెనుక ఉన్న అస్సలు సీక్రెట్. సరే, బావుంది. ఈ సూపర్ కూల్ ఐడియా ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూసేద్దామా? మన రోడ్ మ్యాప్ ఈ బ్లాక్ డయాగ్రామ్ వైపు వెళ్దాం. ఇదిగోండి, ఇదే సూపర్ హెటెరోడైన్ రిసీవర్ కంప్లీట్ బ్లూప్రింట్. చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపించినా ఏం కంగారు పడకండి. మనం ఆర్ఎఫ్ స్టేజ్, మిక్సర్, ఐఎఫ్ స్టేజ్, డిటెక్టర్ మీదుగా ఆడియో యాంప్లిఫైయర్ వరకు ప్రతి బ్లాక్ గుండా స్టెప్ బై స్టెప్ జర్నీ చేద్దాం. ఎగ్జామ్స్కైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గ్యారంటీ క్వశ్చన్ అన్నమాట. సో శ్రద్ధగా గమనించండి. మన ప్రయాణం యాంటెన్నా దగ్గర మొదలవుతుంది. సిగ్నల్ నేరుగా ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్కు వెళ్తుంది. దీనికి 2 మెయిన్ పనులుంటాయి. ఒకటి, మనకు కావలసిన స్టేషన్ ఫ్రీక్వెన్సీని కొద్దిగా సెలెక్ట్ చేసి బూస్ట్ చేయడం. 2, ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అనే ఒక అనవసరమైన సిగ్నల్ను ముందే ఫిల్టర్ చేయడం. దాని గురించి మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అస్సలు మ్యాజిక్ దగ్గరికి వచ్చేశాం. ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్ నుండి వచ్చిన సిగ్నల్ మిక్సర్ అనే బ్లాక్లోకి వెళ్తుంది. అదే టైంలో రిసీవర్ లోపలే ఉండే లోకల్ ఆసిలేటర్ ఒక సిగ్నల్ను జనరేట్ చేస్తుంది. ఈ మిక్సర్ ఏం చేస్తుందంటే మనకు కావలసిన సిగ్నల్ని, లోకల్ ఆసిలేటర్ సిగ్నల్ను కలిపి కొత్తగా వాటి సమ్ మరియు డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీలను క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే హెటెరోడైనింగ్ అంటారు. సూపర్ హెటెరోడైన్ రిసీవర్ సక్సెస్కి అసలు కారణం, దాని విజయ రహస్యమంతా ఈ స్టేజ్లోనే దాగి ఉంది. అదే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ లేదా ఐఎఫ్ స్టేజ్. అసలు ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. మనం ఏ స్టేషన్కు ట్యూన్ చేసినా ఆ సిగ్నల్ ఈ ఒక్క ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీకి మార్చబడుతుంది. దీనివల్ల నెక్స్ట్ స్టేజెస్లో యాంప్లిఫికేషన్, ఫిల్టరింగ్ చాలా పర్ఫెక్ట్గా, ఎఫెక్టివ్గా చేయొచ్చు. నార్మల్ ఏఎం రేడియోలకు ఈ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 455 కిలోహెర్ట్జ్. అంటే మీరు 600 కిలోహెర్ట్జ్ స్టేషన్ విన్నా, 1500 కిలోహెర్ట్జ్ స్టేషన్ విన్నా ఆ సిగ్నల్స్ అన్నీ ప్రాసెసింగ్ కోసం ఈ 455 కిలోహెర్ట్జ్కి మార్చబడతాయన్నమాట. అస్సలైన ఫిల్టరింగ్ అంతా ఈ ఒక్క ఫ్రీక్వెన్సీ దగ్గరే జరుగుతుంది. దీనివల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం రేడియో బ్యాండ్కి పనిచేసే ఒక వేరియబుల్ ఫిల్టర్ను తయారు చేయడం కష్టం. కానీ కేవలం ఒకే ఒక్క ఫ్రీక్వెన్సీ అంటే 455 కిలోహెర్ట్జ్ కోసం ఒక పర్ఫెక్ట్ షార్ప్ ఫిల్టర్ను డిజైన్ చేయడం చాలా ఈజీ, ఇంకా చీప్ కూడా. ఈ షార్ప్ ఫిల్టరే మనకు పక్క స్టేషన్ల డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ ఆడియోని ఇస్తుంది. అయితే ప్రతి మంచి టెక్నాలజీలాగే ఈ మిక్సింగ్ ప్రాసెస్ వల్ల ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇది ఇంజనీర్లకు ఒక కొత్త ఛాలెంజ్ అన్నమాట. దాన్ని మనం సరదాగా
మెషీన్లోని దెయ్యం అని పిల్దాం. ఈ దెయ్యం పేరే ఇమేజ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒక అనవసరమైన ఫ్రీక్వెన్సీ, కానీ మన లోకల్ ఆసిలేటర్తో మిక్స్ అయినప్పుడు అది కూడా సేమ్ టు సేమ్ మనకు కావాల్సిన సిగ్నల్ లాగే అదే 455 కిలోహెర్ట్జ్ ఐఎఫ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఒకేసారి 2 స్టేషన్లు వినిపించే ప్రమాదముంది. ఒక ఉదాహరణతో ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మనం 660 కిలోహెర్ట్జ్ స్టేషన్ వినాలనుకుంటున్నాం అనుకుందాం. మన లోకల్ ఆసిలేటర్ 1115 కిలోహెర్ట్జ్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే 660 ప్లస్ 455. అయితే అదే టైంలో గాలిలో 1570 కిలోహెర్ట్జ్ దగ్గర ఇంకో బలమైన స్టేషన్ ఉందనుకోండి. అది కూడా మన 1115 కిలోహెర్ట్జ్ ఆసిలేటర్తో కలిసి 455 కిలోహెర్ట్జ్ ఐఎఫ్ను సృష్టిస్తుంది. ఎలా? 1570 మైనస్ 1115 ఈజ్ ఈక్వల్ టు 455. ఇదే ఇమేజ్ ఫ్రీక్వెన్సీ సమస్య. మరి ఈ దెయ్యాన్ని ఎలా వదిలించుకోవాలి? ఇక్కడే మనం మొదట చూసిన ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్ మళ్ళీ హీరోలా ఎంట్రీ ఇస్తుంది. దాని మెయిన్ డ్యూటీనే ఈ ఇమేజ్ ఫ్రీక్వెన్సీని అది మిక్సర్లోకి వెళ్ళకముందే ఫిల్టర్ చేసి ఆపేయడం. అందుకే ఆ ఫస్ట్ స్టేజ్ అంత ఇంపార్టెంట్. సరే, ఫైనల్గా ఈ విప్లవాత్మక డిజైన్ వల్ల మనకు దక్కిన శాశ్వత ప్రయోజనాలేంటో ఒకసారి చూసేద్దాం. ఈ సూపర్ హెట్రోడైన్ రిసీవర్ వల్ల మనకు దక్కిన అడ్వాంటేజెస్ ఏంటంటే: 1 అద్భుతమైన సెలెక్టివిటీ, 2 మెరుగైన సెన్సిటివిటీ, 3 అన్ని ఫ్రీక్వెన్సీలలో ఒకే రకమైన పర్ఫార్మెన్స్, 4 సర్క్యూట్ చాలా స్టేబుల్గా ఉండటం, ఇంకా పెద్ద ఎత్తున తయారు చేయటానికి కూడా ఖర్చు తక్కువ. ఈ కారణాల వల్లే ఇది 100 ఏళ్లుగా రేడియో టెక్నాలజీలో రారాజుగా నిలిచింది. అందుకే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 100 ఏళ్ల క్రితం రేడియో శబ్దాన్ని క్లియర్ చేసిన ఇదే ప్రిన్సిపల్ ఈరోజు మనం వాడుతున్న వైఫై, జీపీఎస్ ఇంకా సెల్ఫోన్లలో సిగ్నల్స్ని ఫిల్టర్ చేయడానికి కూడా వాడుతున్నారు. అవును, మీ ఫోన్ కాల్ క్లారిటీ వెనుక కూడా ఈ పాత టెక్నాలజీయే ఉంది. మన ఆధునిక టెక్నాలజీలో ఇలాంటి శతాబ్దాల నాటి బ్రిలియంట్ ఐడియాలు ఇంకా ఎన్ని దాగి ఉన్నాయో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా.